విరామం తరువాత బ్యాక్ టు నువ్వు నేను మళ్ళీ వచ్చేసామండి. శ్రీధర్ గారు ఫుల్ మూడ్ లో ఉన్నారు. సో మొత్తానికి బ్రేక్ టైంలో ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారండి. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ దాని రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. ఇంత సాఫ్ట్ గా కనిపించే మీలో ఒక నెగటివ్ రోల్ చేయాలన్న తపన ఉంది కదా. అది చూసే ప్రేక్షకులు మాత్రం హైలీ ఇంపాసిబుల్ అనుకుంటారు. చూడగానే రాముడు మంచి బాలుడు టైప్ కదా, చూడగానే అలా అనిపిస్తుంది మిమ్మల్ని. అండ్ అలాంటి వారే కూడా. సో మీలోంచి దుర్యోధనుడు రావడం కష్టం. మరి ఆ కష్టం కూడా మరి గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి డెఫినెట్ గా అసాధ్యాలు సుసాధ్యాలు చేయాలి. అదే ఇందాక మీరు చెప్పారు కదా, నేను కూడా చెప్పాను అలాంటివి చేయాలని ఉంది, అవి చేయలేదు అని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. సరే చూస్తాను, ట్రై చేస్తాను, ఏమైనా వస్తాయేమో ఆఫర్స్. నెగిటివ్ చేయలేదు కదా, ఐ విల్ ట్రై. ఏంట్రా వచ్చావా, ఏం న్యూస్ తీసుకొచ్చావు? అవునా, ఆ శివగారితో మీకు కుదరట్లే కదా? మీకు కుదరదురా, నాకు తెలుసు. ఆ శివతో మీకు కుదరదు. ఎంతసేపు శివ 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 ఎవరా శివ? ఏం చేస్తుంటాడా శివ? ఏం చేస్తుంటాడా శివ? 2 లారీలు తీసుకెళ్ళండి, నరికేయండి అంతే. శివ 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 నా మూడు అప్సెట్ చేస్తున్నారా మీరు? పొద్దున్న లేచినప్పటి నుంచి 24 గంటలు శివ శివ శివ. ఒక్కసారి శివ గురించి నా ముందు మాట్లాడారో మీరెవరు మిగలరు. మీరే ఒక మేము మూడ్లోకి వచ్చేసా. యోగాడే వాటర్ బాబు అయిపోయాడు అనుకుంటున్నా. మీరు డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఎప్పుడైనా పర్లేదా? పర్లేదండి, సూపర్. కృష్ణవంశీ గారు కొంచెం చూడండి మరి, మీకు మంచి ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. చలో మరి ఇంతకీ నవదీప్ అనుకున్నాం కదండి. సో ఇది మర్చిపోయాం. సో నవదీప్ గారు ఉన్నారా లేదా చూద్దాం అండి. లెట్స్ ఫైండ్ అవుట్. సో రివీల్ చేయండి ప్లీజ్. అవునండి, అవునండి. సో ఫెంటాస్టిక్ అండి నవదీప్ గారు. ఓకే, థ్యాంక్ యూ నవదీప్ గారు. ఇంకా ఇంతసేపు కోపంగా ఉంటే మేము చూడలేము. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి, 50,000 గెలిచారు. 50,000 గెలిచారు. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, మీరు కూడా తక్కువ తిన్నారు. 50,000 గెలిచారు. ఇక్కడ 50, అక్కడ 50. లక్షాధిపతులు అయ్యారు మీరు. మీ ఇష్టాలు చెప్పండి. మీకు ఎటువంటి క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం? యాక్చువల్లీ యూర్ ప్యాషనేట్ యాక్టర్, బట్ మిమ్మల్ని చూడండి సాఫ్ట్ గా కనిపిస్తారు కాబట్టి అన్ని ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్స్ వేస్తారు. ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, రైట్? ఎనీ క్యారెక్టర్ కదండి. తనకి విలన్ నెగటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. అవునండి, నెగటివ్ రోల్ మనలో ఉన్నది కాకుండా వేరే చేయాలి. అవునండి, దట్ ఈస్ యాక్టర్స్ జాబ్ యాక్చువల్లీ కదా. సో నెగటివ్ రోల్ ఇస్తే మాత్రం అదరు పెట్టేస్తారా? కొంచెం ఒక దాంట్లో చేశాను, బట్ అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేదు ఇప్పుడు. సాఫ్ట్ గా కనబడుతూ నెగటివ్ టచ్. అది మన డిక్షనరీలో లేదే మరి. లేదు, అదే అందుకే ఆయన కళ్ళు కోపం ఉందంటే ఆయన కళ్ళు తెలిసిపోతాయి. కళ్ళల్లో ఆ పవర్ కనిపిస్తుంది. అసలు మీ గురించి మాట్లాడుతున్నట్టు మీరు బాలయ్య గారిలో మారిపోతున్నారు కదా రామలక్ష్మి గారు. అసలు మూడు నందులు వచ్చింటండి, 4. అసలు నా గురించి నేనేమైనా తప్పు చెప్పచ్చేమో కానీ రామలక్ష్మి చెప్పదు. అంతేనంటారా? అంతే. సో కళ్ళల్లో నిజంగా అది కరెక్ట్ అండి, అది గ్రేట్. అది పిల్లలు ఎంతమంది? 2 బాబు పాప. అబ్బాయి ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడండి, తేజ. పాప పూజ ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతాం. ఫస్ట్ ఇయర్. మరి బాబు బ్లడ్ లో ఉంది కదా, మరి డెఫినెట్ గా ఇద్దరు అక్కడ ఒక బ్యూటిఫుల్, ఇక్కడ ఒక హ్యాండ్సమ్. డెఫినెట్ గా పిల్లలు కూడా అంతే అందంగా పుట్టింటారు, అంతకు మించే ఉంటారు. మరి అసలు లేదా థాట్ లేదా? లెట్ హిమ్ కంప్లీట్ ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక లెట్స్ సీ అంటారా? వాడేమంటే వాడి ఇష్టం. ఓకే ఓకే, చలో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామండి. భలే ఛాన్స్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫేస్ హాఫ్ రివీల్ అయి ఉంటుంది, ఇలా కానీ. సో వారెవరో గుర్తుపట్టేస్తే 25,000. ఓకే అండి, భలే ఛాన్స్ ప్లీజ్.
ఎవరండి? రామలక్ష్మి చెప్పేసింది. ఆ, రామలక్ష్మి గారు చెప్పేశారు అప్పుడే. హిందీ హీరోయిన్ అండి, తెలుగు హీరోయిన్. తెలుగులో నటించిన అమ్మాయి, హిందీ అయినా కూడా తెలుగులో నటించిన ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ అంటారా? నాకు ఇంకో డౌట్ ఉంది నాకు, చెప్పండి. అంటే ఇంకా కన్ఫర్మ్ గా చెప్పాను. మ్మ్. టబు. టబు. ఇద్దరు ఎవరైనా అయ్యుండొచ్చు, మీరు డిసైడ్ చేసుకోవాలి. టబు. టబు అంటారా? టబు లేడీస్ ఫస్ట్ అంటే ఇందాక చెప్పింది కాదు, ఇప్పుడు చెప్పేది అంటే టబు అండి. టబు అంటారండి. యా. సరే, ఇంకా ఆలోచించే, మీకు బోల్ టైం ఉంది. సో ఐశ్వర్య కానీ టబు కానీ అనుకుంటున్నారు, బట్ టబు కన్ఫర్మ్ చేస్తున్నారండి. సో మీరేమంటారు? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 SMS పంపించండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు 25,000, 25,000. రామలక్ష్మి గారు టబు ఏనండి. శ్రీధర్ గారికి ఇష్టమైన హీరోయిన్ ఎవరు చెప్పండి. రైట్ ఆన్సర్ చెప్తారా, రాంగ్ ఆన్సర్ చెప్తారు కదా? పర్ఫెక్ట్ గా చెప్పాలి. నేనే. ఇది మరీ స్మార్ట్. కాదనక ఇంకెలా శ్రీధర్ గారు? తప్పదు. నేను చాలా మంది ఉన్నారని చెప్దాం అనుకున్నాను. ఇట్ ఈస్ రైట్. సో రియల్ లైఫ్ హీరోయిన్ మీరండి, బట్ ఆన్ స్క్రీన్ హీరోయిన్స్ ఎవరు బాగా ఇష్టం? మేము అన్ని సినిమాలు చూసేస్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓరి దేవుడా, అందుకే 20 ఏళ్ళైనా తెలియట్లేదు కదా. అన్ని సినిమాలు చూస్తారంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. లేకపోతే అసలు వెళ్ళాం సినిమా. ఇది బాగుంది, కరెక్ట్ ఇది. సరే, మీరు టబు అంటారా? ఫ్రీజ్ చేశాను. షూర్. శ్రీధర్ గారు ఫ్రీజ్ చేస్తున్నాం. డబ్బును ఫ్రీజ్ చేస్తున్నాను. మీరేమంటారు? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 SMS చేయండి. ఈలోపు మనం ఒక బ్రేక్ తీసుకుని వద్దాం అండి. బ్రేక్ ముందు శ్రీధర్ గారు మాకు ఏదైనా డైలాగ్ చెప్పండి. భయపెడతాను, కొంచెం పాట పాడి భయపెడతాను సరదాగా. ప్లీజ్ ఇంకో భయపెట్టండి. శ్రీధర్ గారిలో తెలియని ఇంకొక తర్వాత నెమ్మదిగా తర్వాత పాడతారా? నెక్స్ట్ రౌండ్ లో పాడతారా? అంటే ఇప్పుడు ఇప్పుడే పాడేసాను అనుకోండి, మరి మీరు ఉంటారు. రామలక్ష్మి గారి మీదేనా? రామలక్ష్మి గారి కోసమేనా ఈ పాట? కాదనుకోండి, బట్ ఇప్పుడు మాత్రం ఒక పాట పాడతారు, కాకపోతే అది కూడా బ్రేక్ తర్వాత. బ్రేక్ తీసుకుని వద్దామండి. నువ్వు నేనులో బ్రేక్ అని అనౌన్స్ చేయాలి. నువ్వు నేనులో ఒక బ్రేక్.